హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మిస్ అయితే ఎందుకు అమ్మాయి అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు మంచి ఒక బ్లాగ్ తో వస్తానండి. ఈ రోజు బ్లాగ్ ఏంటంటే మనకి రాబోయేది శ్రావణ మాసం కదండి. శ్రావణ మాసానికి అందరికి ఎక్కువగా గాజులు అంటే చాలా మందికి ఇష్టము. రకరకాల గాజులు అందరూ కూడా ఆడవాళ్ళందరూ వేసుకుంటారు. సో ఈ రోజు మా షాప్ లోకి గాజులు తీసుకొచ్చాను. ఏమేమి ఐటమ్ తీసుకొచ్చాను అంటే మీతో షేర్ చేసుకోవడానికి మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను. గాజులు బాక్స్ అయితే ఇదండి, ఇది అన్బాక్సింగ్ చేస్తాను. ఇప్పుడు ఏమేమి కొన్నాను అయితే రాజమండ్రి వెళ్ళి ఈ బాక్స్ ఐటమ్ అంతా తీసుకొచ్చానండి. అయితే మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరింటి మంచి వీడియోలతో మేము ముందు ఉంటాను. ఇప్పుడు గాజులు అయితే చూసేద్దాం. ఈ రోజు అయితే గాజులు తీసుకొచ్చానని చెప్పాను కదండి. ఎక్కువగా సాదా గాజులు తీసుకొచ్చాను. తర్వాత అమ్మవారికి పెట్టే గాజులు తీసుకొచ్చానండి. అవన్నీ అన్బాక్సింగ్ చేస్తానికి బాక్స్ అంతా ఎన్ని పేరండి. ఇవేమో సాదా గాజులు, ఇవేమో కటింగ్లు వస్తాయి. కొన్ని పిల్లలవి ఆళ్ళీ వస్తాయండి. ఇది యాక్చువల్ గా అయితే 3 కలర్స్ ఒక సెట్ వస్తాయండి. అయితే నేను సింగిల్ కలర్ తీసుకున్నాను, అంటే తొందరగా అయిపోతున్నాయి. మళ్ళీ మనం షాప్ దగ్గరికి వెళ్ళాలంటే కష్టం, తెచ్చుకోవాలి, రాజమండ్రి తెచ్చుకోవాలి. ఇవన్నీ కూడా నేను రాజమండ్రి తీసుకొస్తాను. సెలెక్ట్ చేసేసుకొని అప్పటికప్పుడు నేను ప్యాకింగ్ చేసుకొని తీసుకొస్తానండి. ఇవన్నీ అయితే ఓపెన్ చేసి చూపిస్తానండి ఏమేమి గాజులు తీసుకున్నాను. అలా తెలుస్తుంది చూడండి. ఇవైతే రెడ్, అమ్మవారికి పెట్టే రెడ్ అండి. ఇవి 3 సైజెస్ తీసుకున్నాను. మనకి ఎక్కువగా మా షాప్ లో అయితే ఎక్కువగా 22, 24, 26 అనేవి వెళ్తాయండి. 3 సైజెస్ తీసుకున్నాను. ఇది మనకి ఒక ర్యాపర్ ఇస్తారు. మనం తెచ్చుకునేటప్పుడు గాజులు అనేవి పోకుండా ర్యాపర్ ఇస్తారు. ఇవైతే తేలి కలర్ అండి. ఇవి కూడా సింగిల్ కలర్స్ 3 సైజులు తీసుకొచ్చాను. ఎక్కువగా ఇప్పుడు శ్రావణ మాసం కదండి, ఆడవాళ్ళందరూ ఎక్కువగా చేతులు గాజులు వేసుకుంటారు. తర్వాత అమ్మవారికి కూడా గాజులు పెడతారు కదా. ఈ సీజన్ లో ఎక్కువ గాజులు వెళ్తాయండి. ఈ ఫెస్టివల్ సీజన్ కదండి. మొత్తం చూసారు కదా, 3 సైజులు చెప్పాను కదా, 3 సైజులు అంటే గాజు పోయింది, డ్యామేజ్ అయిపోయింది. ఇలా కట్లో తెచ్చుకుంటాం కానీ చాలా డ్యామేజ్ అయిపోతాయి మనకి. మీరు ఎప్పుడైనా గాజులు తీసుకోవాలనుకుంటే ఇలా హోల్సేల్ షాప్ కి వెళ్ళి ఒక కట్ట తీసుకోండి. మీరు ఏ సైజ్ అయితే ఆ సైజ్ తీసుకోండి. అప్పుడు మీకు హోల్సేల్ గా పడుతుంది. యాక్చువల్ గా రిటైల్ గా అయితే మీకు 20 రూపీస్ చార్జ్ చేస్తారు కదా. హోల్సేల్ గా అయితే మీకు తక్కువే పడుతుంది. అప్పుడు మీకు ఈ కట్ట వచ్చి 250 రూపాయలు అంతా పడుతుంది తీసుకుంటే కనుక. సింగిల్ గా అయితే మాత్రం మనకి ఆ రేట్కి ఎవరు. చూడండి, ఇందులో కూడా గాజులు పోయి ఎంత లాసో చూడండి. నాకు ఇందులో 2 గాజులు పోయాయి. మొత్తం 3 సైజులు వచ్చేసినాయి. రెడ్ లో కూడా 3 సైజులు అండి. ఈ 3 సైజులు కూడా రెడ్ వచ్చేసినాయి. తర్వాత ఎక్కువగా మనకి వెళ్ళే కలర్స్ ఏంటంటే రెడ్, తేని కలర్, గ్రీన్ కలర్ వెళ్తాయండి. ఇదిగోండి గ్రీన్ కలర్. ఇవి కూడా 3 సైజులు తీసుకోవచ్చు. ప్రతి దాంట్లో ఒక్కొక్క గాజుగా 2 గాజులు పోతున్నాయండి మనకి. తర్వాత మెరూన్ కూడా వెళ్తుందండి ఎక్కువగా. ఇవి కూడా 3 సైజులు తీసుకొచ్చాను. మొత్తం ఇప్పుడు అన్బాక్స్ చేస్తున్నాను, మీతో షేర్ చేసుకుందామని. మీలో ఎవరైనా కనుక గాజులు ఇప్పుడు ఈ శ్రావణ మాసంలో ఎక్కువగా గాజులు తీసుకోవాలనుకున్నా సరే మీరు హోల్సేల్ షాప్కి వెళ్ళండి. హోల్సేల్ షాప్కి వెళ్ళి మీరు ఎవరికి పెట్టాలో ఆ సైజ్ ఏంటో తెలుసుకుంటారు కదా. ఆ సైజ్ ప్రకారం కట్ట తీసుకుంటే కనుక తక్కువ రేట్ పడుతుంది. మీరు బయట కొనుక్కుంటే ఇంకా ఎక్కువ రేట్ అవుతుంది కదా. ఇదేమో ఇంకో పలకండి. ఇదైతే 300 ఎంత పడుతుంది కంటే. 4 కలర్స్ వస్తాయి. చూస్తున్నాం కదా, 4 కలర్స్ వస్తాయి అన్నమాట. నాకు ఎక్కువగా 3 సైజులు వెళ్తాయని చెప్పాను కదా, ఆ 3 సైజుల్లోనే తీసుకున్నాను నేను. గ్రీన్ ఆల్రెడీ 3 సైజులు వచ్చేసినాయి. గ్రీన్
చూస్తున్నారు కదా, గ్రీన్ లో కూడా గాజులు పోయినాయండి. ఇలా షాప్ లో తెస్తాం కానీ గాజులు అన్ని పోతాయి. చాలా కొన్ని గాజులు పోతాయి, మొత్తం డబ్బులన్నీ కూడా రావట్లేదు. మా షాప్ అయితే చిన్నదేనండి, చూస్తున్నారు కదా షాప్ లో. ఇదే మా షాపు. అయితే నేను తెచ్చిన సరుకు అయితే గాజులకి అయితే 10,000 అయిందండి. గాజులకి ఇంట్లో కూడా గాజు పోయిందని చూడడానికి తెచ్చిన హనీ కలర్ 3 వచ్చింది. తెంకలు మెరూన్ 3, గ్రీన్ 3, రెడ్ 3 ఇంకా అది రావాలి. తర్వాత కటింగ్స్ తీసుకొచ్చానండి. కటింగ్స్ చూడండి, కటింగ్ అయితే ఎంత బాగుంది. కటింగ్ చూడండి ఎంత నీట్ గా ఉందో, ఫినిషింగ్ అది. ఇది మేము 30 రూపీస్ అమ్ముతామండి కటింగ్. మీరు కూడా ఈ కటింగ్ లో కావాలనుకుంటే షాప్ కి తీసుకోండి, మీకు ఇంకా తక్కువ పడుతుంది. 30 రూపాయలు సెట్స్ ఉంటాయి చూడండి, మనకి 70-80 రూపాయల సెట్స్ లో ఉంటాయి కదా, ఆ టైప్ ఉన్నాయి ఇవి. ఇవన్నీ కవర్లు ఇలా చుట్టేసి పెడతారు, కానీ ఎంత చుట్టినా సరే గాజులు అనేవి పగిలిపోతాయండి. పలక అని చెప్పాను కదా, పలకలో ఇంకొకటి ఇంకో చూడండి గాజులు ఎలా పోతాయి. కలర్స్ చూస్తున్నారా పలకలో? ఇది చాలా గట్టిగా ఉంటుందండి గాజు కూడా, చాలా బాగుంటుంది. పలకని ఎక్కువ పడుతుంటారు మాకు. ఇందులో కూడా 3 సైజులు తీసుకొచ్చాను, 2 సైజులు తీసుకొచ్చాను చూడండి. ఇందులో కూడా 3 సైజులు తీసుకొచ్చానండి, 3 సైజులు. నెక్స్ట్ ఇప్పుడు సాదా చూసాం కదండి, సాదాలో కటింగ్ చూసాము. ఫ్యాన్సీ కటింగ్, వీటిని ఫ్యాన్సీ కటింగ్ అంటారు. ముందు కటింగ్ చూపించాను కదా, వాటిని ఫ్యాన్సీ కటింగ్ అంటారు. ఇప్పుడైతే పెద్దవాళ్ళు వేసుకుంటారు కటింగ్, ఆ కటింగ్ అండి. చూస్తున్నారు కదా, ఇది ఒక 40 సైజు 40 ఇయర్స్ 30 ఇయర్స్ వాళ్ళు ఎక్కువగా వేసుకుంటారు. అంటే పెద్దవాళ్ళు అంటే 30 ఇయర్స్ అంటే పెద్దవాళ్ళు కాదు కానీ, ఇది పలక అనమాట, కొంచెం పెద్ద వస్తుంది. ఇది మేము సెట్ ఇట్లాగా 30 రూపీస్ ఇస్తామండి. కటింగ్ లో ఇంకొక మోడల్ అండి, ఫ్యాన్సీ కటింగ్ లో ఇంకొక మోడల్. ఇందులో కూడా 2 కలర్స్ తీసుకొచ్చాను. 2 కలర్స్ అంటే 2 మోడల్స్ తీసుకొచ్చానండి కదా. ఈ ముందు చూస్తున్న మోడల్ వేరే, ఈ మోడల్ వేరే. ఈ వేరియేషన్ చూడండి, ముందు చూస్తున్న మోడల్ వేరే, ఈ మోడల్ అనమాట. ఈ పైన ఉన్న డిజైన్ వేరే అనమాట, ఈ పైన ఉన్న డిజైన్ వేరే, ఈ వేరే వేరే. ఇదండి సాదాలు కటింగ్లు. పలకము 2 సైజులు తీసుకొచ్చాను. ఇవి వేరే 2 సైజులు తీసుకొచ్చాను. ఇవి 3 సైజులు తీసుకొచ్చాను. తర్వాత కాలేజీ పిల్లలకని చెప్పాను కదండి, కాలేజీ స్టూడెంట్స్ కూడా తీసుకొచ్చామని, అది ఒక సెట్ తీసుకొచ్చానండి. డిజైన్ చాలా బాగుంది చూడండి, డిజైన్ కనిపిస్తుందా మీకు? ఇది కూడా 2-4 సైజ్ అండి. ఎక్కువ 2-4 సైజు గర్ల్స్ ఎక్కువ అడుగుతుంటారు, 2-4 సైజు ఆ సైజు తీసుకొచ్చానండి. ఇది ఇదైతే లోపల మెట్లే, అంటే కొన్ని గర్ల్స్ తో వస్తున్నాయి, అవి వెళ్ళట్లేదు నాకు, అందుకని ఇది మెట్టాను, మెటల్ తో తీసుకొచ్చాను. అసలు బాగుంటుంది. నెక్స్ట్ కొన్ని పిల్లలకి కూడా తీసుకొచ్చానండి. ఇవి కూడా 2-4 సైజ్. ఇవి కూడా చెప్పాను కదా మీకు, ఇవి తింటే తక్కువ కాస్ట్, 30 రూపీస్ అలా ఇచ్చింది. ప్లాస్టిక్ టైప్ అన్నమాట, తొందరగా పగల ఉంటాయి కాస్త. కొనుక్కుంటారు కదా, ఒక డిజైన్ అన్నమాట. చూస్తున్నారు అసలు లోపల అనమాట, ఇదంతా బాగుంది అసలు యాక్చువల్గా. చూడండి ఎలా ఉన్నాయో ఒకసారి, బ్యాంగిల్స్ అన్ని ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, మర్చిపోకండి. సో ఇదండి గాజులకి ఇవి తీసుకొచ్చాను షాప్ లోకి.
అయితే 10,000 అయిందండి గాజులకి అయితే. కానీ తక్కువలోనే తీసుకొచ్చాను, మరీ పెద్దగా ఏమి వెళ్ళిపోదు. మాది విలేజ్ అండి, విలేజ్ కాబట్టి ఎక్కువ పెట్టినా సరే నాకు అమౌంట్ రాదు. ఇప్పుడైతే శ్రావణ మాసం కదండి, శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది మనకి 5వ తారీఖు నుంచి, ఆగస్ట్ 5 నుంచి ఎక్కువ గాజులు వెళ్తాయండి దుర్గమ్మ తల్లి పెట్టుకోవడానికి, లక్ష్మీదేవి పెట్టుకోవడానికి. అలాగే ఈ మంత్ నుంచి శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది, ఎక్కువ జనాలు కూడా ఆడవాళ్ళు కూడా ఎక్కువ గాజులకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. సో గాజులు అయితే చూసారు కదండి, గాజులు ఎలా ఉంది అనేది ఒకసారి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా వీడియో నచ్చితే కనుక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరింత మంచి వీడియోతో మేము చెప్తాను. అంతవరకు సెలవు, మరి థ్యాంక్ యూ సో మచ్.